అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తారక్ సునీల్. నేను రివ్యూ అవుతున్న మూవీ వచ్చేసి పురుషోత్తముడు. దిస్ మూవీ డైరెక్టెడ్ బై రోమ్ భీమన్న అండ్ యాక్టెడ్ బై రాజ్ తరుణ్. ఈ సినిమా బ్యానర్ వచ్చేసి శ్రీదేవి ప్రొడక్షన్. సినిమాని ఒకవేళ నేను క్లియర్ కట్ గా చెప్పబోతున్నాను ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది. దానికన్నా ముందు ఈ సినిమా మీరు చూడాలంటే మీరు ఖచ్చితంగా ఈ సినిమాలు చూసి ఉండకూడదు. ఆ వీటికి దీనికి లింక్ ఏంటంటే మీకు క్లియర్ గా చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అరుణాచలం చూస్తే ఈ సినిమా చూడొద్దు. నెంబర్ 2 మహర్షి చూస్తే ఈ సినిమా చూడొద్దు. నెంబర్ 3 శ్రీమంతుడు చూస్తే ఈ సినిమా చూడొద్దు. నెంబర్ 4 రీసెంట్లీ వచ్చిన వారసుడు సినిమా చూస్తే ఈ సినిమా మీరు చూడొద్దు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే పిల్ల జమీందార్. దాంతో పాటు నువ్వు వస్తానంటే వద్దంటున్నా. ఈ సినిమాలు ఏవైతే ఉంటాయో ఈ సినిమాలు అన్ని కలిపి రీమిక్స్ చేసి బయటికి కొడితే వచ్చిన సినిమానే పురుషోత్తముడు. సార్ ఏంటి సార్, మీకు ఒక మంచి బ్యానర్ నుంచి పెద్ద హ్యూజ్ స్కేల్ గా సినిమా వస్తే మీరు ఇవన్నీ కలిపితే ఒక సినిమా ఇది. నాట్ బ్యాడ్. ఇప్పట్లో అన్ని సినిమాలు కాపీ కంటెంట్లు వచ్చినా గానీ ప్రెజెంటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. ప్రెజెంటేషన్ బాగుంటేనే కదా బాగుంటుంది. సో ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాని మనం చూడొచ్చా చూడొద్దా? ఒకవేళ ఆ సినిమాలు నేను ప్రీవియస్ చెప్పిన ఇవన్నీ చూస్తే గనక ఈ సినిమా చూడకండి. ఒకవేళ మీకు గనక సీరియల్ పిచ్చి ఉంటే సీరియల్ పిచ్చి ఖచ్చితంగా ఉండండి. సీరియల్ పిచ్చి లైక్ ఎండమాములు, మొగలి రేకులు, చక్రవాకం, ఇది కథ కాదు, అంతరంగాలు, ఇలాంటి ఏవైతే సీరియల్ మనం కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు చూసినా కానీ బోర్ కాదు కదా. అలాంటిది కూడా చూస్తే ఒకవేళ మీకు ఈ సినిమా బోర్ రాదు. దానికి దీనికి లింక్ ఏంటంటే ఈ సినిమా యాక్చువల్లీ పెద్ద కథ అయితే కాదు. వెరీ సీరియల్ అని చెప్పుకోవచ్చు. సీరియల్ కి ఎక్కువ, మూవీకి తక్కువ అన్నట్టు ఉంటుంది. సో తప్పేమీ లేదు. దీంట్లో డైరెక్టర్ ఏదైతే అనుకున్నాడో అదే తీశాడు. కానీ ఈ సినిమా విషయానికి వస్తే ఇది కంప్లీట్లీ యూ సర్టిఫికేట్ సినిమా. సో ఈ సినిమా కథ విషయానికి వస్తే వెరీ సింపుల్ అండి. ఈ కథ ఏంటంటే స్పాయిలర్ అలర్ట్, నేను ఎక్కువ చెప్పను, చాలా సింపుల్ గా హీరో ఫారెన్ లో కొన్ని సంవత్సరాలు పెరిగి ఇండియాకి వస్తాడు. ఇండియాకి రావడమే తన కంపెనీ ఏదైతే సిఇఓ పోస్ట్ ఏదైతే ఉంటుందో తను సైన్ చేసి ఆ సీట్ ని తీసుకోవడానికి ఉంటాడు అనమాట. దానికి ఆపోజిట్ లో రమ్యకృష్ణ గారి కొడుకు కూడా ఉంటాడు. సో రాగానే ఆ బోర్డు మీటింగ్ లో రమ్యకృష్ణ గారికి హీరో ఫాదర్ కి డిబేట్ అవుతుంది. నీ కొడుకు రాగానే ఇంత పెద్ద పోస్ట్ ఇవ్వడానికి అతనికి ఏం హక్కు ఉంది, అతనికి ఏంది తెలుసు మంచి చెడు. సో అని బోర్డు మీటింగ్ లో అందరు గొడవ పడిన తర్వాత దాంట్లోకి ఒక్కడు బయటకు వచ్చి మీ కొడుకు నేను 100 days ఛాలెంజ్ ఇస్తాను. అదేంటంటే మీ వాడు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఈ రోజు అట్ ద టైం ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పటి నుంచి ఒక నార్మల్ పర్సన్ లా బతకాలి అని చెప్తే అప్పుడు రాజ్ తరుణ్ ఏం చేస్తాడంటే అక్కడిదక్కడనే తన సూటు, రేడియో, వాచ్, వ్యాలెట్, అది తెలుసు కదా పెద్ద పెద్దలు ఎలా ఉంటారు, అవన్నీ అక్కడ పడేసి మనోడు బయటకు వచ్చేస్తాడు. బయటికి రాగానే వీనిపైన రమ్యకృష్ణ గారు స్లీపర్ సెల్ పెడతారు అనమాట. వీడు ఎక్కడ ఉంటాడో ఏం చేస్తాడో కనుక్కొని మనోడు అలా అక్కడ నుంచి వైజాగ్ వెళ్లే ట్రైన్ ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత ఆ వైజాగ్ వెళ్లే ట్రైన్ నుంచి అక్కడ వైజాగ్ వెళ్లకుండా కడియం అనే ఒక ఊర్లో దిగుతాడు. అక్కడ దిగిన తర్వాతనే ఈ సినిమా రన్ అవుతుంది. ఇక హీరోయిన్ ఏం చేస్తుంది అంటే హీరోయిన్ ఒక అగ్రికల్చర్ ఫార్మర్ గా చూపించారు. పూలు పండిస్తూ అక్కడ సప్లై చేసుకుంటూ హ్యాపీగా బతికే ఆమె. వాళ్ళకి రొటీన్ గానే ఒక గ్యాంగ్, చిల్లర గ్యాంగ్, ఆమె భూమిని లాక్కోవాలంటాడు ఒకడు. దాని తర్వాత ఊర్లో ఉన్న సమస్యలు. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏమన్నా ఉంది అంటే ప్రతిసారి మనం రైతులని ఎలా చూస్తామంటే ఒక కరువు పంట, నీళ్లు లేక పంట కరువు అయిపోయి ఉరిలు వేసుకునే వాళ్ళని చూస్తాం. కానీ ఈసారి కొత్తగా ఏంటంటే దీంట్లో ఫ్లవర్స్ కూడా చాలా డెప్త్ గా తీసుకెళ్ళింది డైరెక్టర్. నాకు ఆడ బాగా నచ్చింది. ఈ సినిమాకి డిఓపి వచ్చేసి పివి విందా. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. అక్కడక్కడ వచ్చే పాటలు గానీ మనకు బోర్ కొట్టియదు. దాంతో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ గా ఇది రాజ్ తరుణ్ కెరియర్ లో హ్యూజ్ స్కేల్ సినిమా. కానీ రాజ్ తరుణ్ ఈ సినిమాకి కరెక్ట్ అయిన పాత్ర కాదు అని గట్టి నమ్మకం. సో ఇదనమాట ఈ సినిమాలో పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. ఈ బుక్ మై షోలో మటుకు 7.5 రేటింగ్ ఇచ్చారు. IMDb రేటింగ్ ప్రకారం చూస్తే 2.5 రేటింగ్ ఏమో సంథింగ్ ఉంది. ఓవరాల్ గా ఈ సినిమా అయితే ప్రేక్షకులని, నేను చెప్పాను కదా ప్రీవియస్ అన్ని సినిమాలు చూస్తే ఈ సినిమా చూడకండి. ఒకవేళ అన్ని సినిమాలు చూసి కూడా మీరు ఇది చూడాలంటే ఖచ్చితంగా చూడండి. దిస్ ఈజ్ మై రివ్యూ. మళ్ళీ సార్ డైరెక్టర్ నేను ఒకటి చెప్పాలనుకున్న డైరెక్టర్ గారికి, సార్ ఒకటి ఏమనుకోకండి, ఏంటంటే మీరు కథలు రాసుకుంటున్నారు సార్, కథలు రాసుకోండి, మంచి మంచి కథలు రాసుకోండి, కాపీడ్ కంటెంటే తీసుకోండి, ఏదైనా తీసుకోండి. కానీ ప్రెజెంటేషన్ అనేది సంబంధం లేకుండా ఇవ్వండి సార్. ఎందుకంటే సినిమా అనేది ఒక 6 నెలల కష్టం,
కొందరికి సంవత్సరం కష్టం, కొందరికి రెండు సంవత్సరాలకు ఇష్టం. మీరు కథ కంటెంట్ రెడీ చేసేటప్పుడు మీ దగ్గర ఏడీస్ ఉంటారు కదా సార్, మీ దగ్గర ఏడీస్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్ కానీ, అసోసియేట్ డైరెక్టర్లు కానీ, గోస్ట్ రైటర్ కానీ ఇంతమంది ఉన్నప్పుడు మీరు ఇది కాపీ కంటెంట్ అని మీకు ఎవరు చెప్పలేదా సార్? దాంతోపాటు నేను ఇంకోటి చెప్పాలనుకుంది ఏంటంటే, సినిమా ఇప్పుడు ప్రొడ్యూసర్ కూడా మీరు ప్రొడ్యూసర్కి మీరు నమ్మించి ఇంత పెద్ద సినిమా అవకాశం ఇచ్చి హ్యూజ్ స్కేల్ దాంట్లో ప్రవీణ్ గారిని కానీ, ప్రకాష్ రాజ్ని కానీ, రమ్యకృష్ణ కానీ ఇలాంటి పెద్దవాళ్ళని పెట్టుకున్న తర్వాత కూడా మీరు ఎలాంటి కథ తీయాలి సార్? నిజంగా చెప్తున్నాను, చాలా 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 దారుణంగా తీశారు. కమ్ బ్యాక్ విత్ గుడ్ సబ్జెక్ట్ సార్, మంచి సబ్జెక్ట్ రండి, మంచి మూవీ ఇవ్వండి సార్. ఎందుకంటే కొత్త వాళ్ళతో తీయండి సార్, ఎందుకంటే కొత్త